వెల్కమ్ టు భారత వనిత టీవీ. తిరుపతి ఘటనతో ఆంధ్రప్రదేశ్లో రాజకీయ రగడ నెలకొంది. భారతదేశంలో అత్యంత ప్రసిద్ధిగాంచిన దేవాలయంగా పేరు పొందిన తిరుమల తిరుపతి దేవస్థానం ఒకటి. ఈ నెల 10వ తేదీన వైకుంఠ ఏకాదశి ద్వాదశి సందర్భంగా వేలాదిగా భక్తులు తలరాటం జరిగింది. దీంట్లో తొక్కిసలాటలో 7 వరకు మరణించారు, ఒక 35 మంది వరకు గాయపడారన్న సంఘటన అందరికీ తెలిసిన విషయం. దీనిపై ఆంధ్రప్రదేశ్లో ఒక రాజకీయ రగడ నెలకొందని ఈ సందర్భంగా మీకు తెలియజేసుకుంటున్నాను. ఎందుకు అంటే ఈ తొక్కిసలాట ఘటనపై సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, టీటీడీ బోర్డు చైర్మన్ బిఆర్ నాయుడు వీరి వ్యాఖ్యలు చాలా భిన్న స్వరాలు వినిపిస్తున్నాయి. ఒకరికి పొంతం లేకుండా విభిన్న స్వరాల్లో వాళ్ళ దానిపై స్పందిస్తున్నారు. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు ఈ విషయంపై మాట్లాడుతూ టీటీడీ బోర్డు చైర్మన్ మరియు ఏఓ, డిఏఓ వీళ్ళతో సంబంధం లేకుండా కలెక్టర్, ఎస్పీ, డిఎస్పీ బాధ్యులను చేస్తూ ఈ ఘటనపై వీళ్లపై క్రమశిక్షణ చర్యలు తీసుకునే విధంగా వ్యాఖ్యలు చేసినట్టు తెలుస్తుంది. అయితే పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ దీనిపై ఈరోజు పిఠాపురం సభ వేదికగా ఆయన ప్రసంగిస్తూ టీటీడీ బోర్డు చైర్మన్, అదేవిధంగా ఏఓ, అడిషనల్ ఏఓ వీరంతా కూడా ఈ ఘటనకు బాధ్యులుగా ఉంటూ ప్రజలకు ప్రత్యక్షంగా ప్రెస్ మీట్ ద్వారా క్షమాపణలు కోరాలని ఆయన ఆ సభా వేదిక ద్వారా ఒక సందేశం ఇచ్చారు. దీనిపై ఒక్కసారిగా తెలుగుదేశం పార్టీలో ప్రకంపనలు రేగాయి. టీటీడీ బోర్డు చైర్మన్గా ఉన్న బిఆర్ నాయుడు ఈ ఘటనపై తమకు ముందస్తు సమాచారం ఉన్నట్లు, కానీ నేను అధికారులకు రివ్యూ మీటింగ్లో తెలియజేయడం జరిగిందని, దీంట్లో తమ తప్పిదం ఏమీ లేదు, దీనికంతా డిఎస్పీ వీళ్ళే బాధ్యులుగా అన్నట్లు ఆయన ఒక రకంగా చెప్తే, సీఎం చంద్రబాబు నాయుడు ఇంకొక రకంగా తన అభిప్రాయాన్ని వ్యక్తపరిస్తే, పవన్ కళ్యాణ్ వచ్చేసి ఖచ్చితంగా దీనికంతటికీ బాధ్యత మనల్ని ఎన్నుకున్న ప్రజలు ఇబ్బంది పడ్డారు కాబట్టి దీనికి టీటీడీ మనల్ని ఎన్నుకున్న ప్రజలే ఈ టీటీడీ బోర్డు ఏర్పాటుకు ప్రధానులు కాబట్టి వారికి మీరు టీటీడీ బోర్డు చైర్మన్, ఏఓ, ఏఈఓ వీళ్ళంతా కూడా క్షమాపణ చెప్పాలని ఒక సభా వేదిక ద్వారా టీటీడీ బోర్డు కమిటీని కోరారు. ఇదంతా ఇలా ఉంటే ఈ వ్యాఖ్యలన్నింటిని చూస్తే పొలిటికల్ రగడ ఆంధ్రప్రదేశ్లో మొదలైందనుకోవచ్చు. ఈ వ్యాఖ్యలన్నీ కూడా ప్రతిపక్షానికి బ్రహ్మాస్త్రంలా మారాయని చెప్పేసి ప్రముఖ విశ్లేషకులు అయితేనేమి, పొలిటికల్ అనలిస్టులు ఇదంతా వివరిస్తున్నారు. ఎందుకు అంటే జగన్మోహన్ రెడ్డి ఈ ఘటనపై పరామర్శకు వెళ్ళినప్పుడు తిరుపతిలో ఇలాంటి ఘటన ఇంతవరకు ఎన్నడూ జరగలేదని, ఇది చంద్రబాబు నాయుడు వైఫల్యం వల్లే ఇదంతా జరిగిందని, దీనికి బాధ్యులైన చైర్మన్ని, ఏఓని, డిఏఓని వీళ్ళందరినీ బాధ్యులను చేయాలని, అదేవిధంగా కలెక్టరు, ఎస్పీని, డిఎస్పీని వీళ్ళందరిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు. ఇదంతా చూస్తే దీన్ని బట్టి అసలు ఈ టీటీడీ బోర్డుపై ఎలాంటి ప్రభావం పడే అవకాశం ఉందని చెప్పేసి కొంత సందేహం నెలకొంది. గతంలో చూస్తే వైసీపీ గవర్నమెంట్లో ఈ యాక్టర్ పృథ్వీ టీటీడీ బోర్డు చైర్మన్గా ఉన్నప్పుడు చిన్న ఘటనలకే వైఎస్ఆర్సీపీ గవర్నమెంటు పృథ్వీని తొలగించి కొత్త చైర్మన్గా మరొకరికి అవకాశం ఇచ్చింది. అయితే ఇంత పెద్ద ఘటన జరిగింది కాబట్టి ఇప్పుడు టీటీడీ బోర్డుని ప్రక్షాళన చేసే అవకాశం ఉందన్నట్టు కొంత ఊహాగానాలు వస్తున్నాయి. అది ఏ విధంగా అంటే 7 చనిపోయారు, 35 మంది క్షతగాత్రులుగా ఉన్నారు కాబట్టి గత ప్రభుత్వం చేసిన పద్ధతిని అవలంబించైనా లేకుంటే ఈ ఘటనను ఆధారంగా చేసుకొని కూటమి ప్రభుత్వం టీటీడీ బోర్డు చైర్మన్ని మార్చే అవకాశం ఉందన్న ఊహాగానాలు ఊపందుకున్నాయి. ఇంతకుముందు ఈ టీటీడీ బోర్డు చైర్మన్ని ఎన్నుకునే క్రమంలో కొంతమంది పేర్లు పూర్తిగా హైలైట్లోకి వచ్చాయి. వారిలో ముఖ్యంగా ఎన్వి రమణ గారు కానీ, తర్వాత నాగబాబు జనసేన నుంచి కొంతమంది పేర్లు ప్రముఖంగా వినపడ్డాయి. వీళ్ళందరి పేర్లను మళ్ళీ ఎవరికన్నా అవకాశం ఇచ్చే అవకాశం ఉందా, లేకపోతే జరిగిన ఘటనపై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది, ఈ రగడ ఇంతటితో ముగిసే అవకాశం ఉందా, ప్రతిపక్షం దీన్ని తారాస్థాయికి తీసుకెళ్లే ఆలోచన చేస్తున్నట్లు కూడా విశ్వసనీయ సమాచారం. ఏది ఏమైనా తిరుపతి ఘటనతో
ఆంధ్రప్రదేశ్లో రాజకీయ రగడ నెలకొంది. ఈ రగడ ఎవరు ఏ విధంగా ముందుకు తీసుకెళ్తారనేది అర్థం కాకుండా ఉంది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు అయితే తీవ్ర దుమారం రేపాయి. టీటీడీ బోర్డు చైర్మను, ఏఓ, డిఏఓ వీళ్ళందరూ క్షమాపణ చెప్పాలని, దీని మేరకు బోర్డు ముందుకొచ్చి ప్రజలకు క్షమాపణ చెబుతుందో, లేకపోతే ప్రభుత్వం బోర్డుని మరి ప్రక్షాళన చేసి చైర్మన్గా మరి ఎవరికన్నా అవకాశం ఇస్తుందా, అసలు కమిటీని మళ్ళీ ప్రక్షాళన చేస్తుందా అనే దాని మీద వేచి చూడాలి. ఏదేమైనా తిరుపతి ఘటన యావత్ ప్రపంచాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. దీనిపై ప్రభుత్వం ఎలా ముందుకు వెళ్తుందో, ప్రజలకు ఏ విధమైన సందేశం ఇస్తుందో వేచి చూద్దాం. టీబీ అనేది చాలా సహజంగా